అందరికి నమస్కారం. నేను మీ రాజేష్ బాలస్వామి. ఈ భూప్రపంచం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా భూప్రపంచంలో అందరికీ సమానమైన అవకాశాలు, హక్కులు ఉన్నాయని చెప్పి మత గ్రంథాలు కానీ అన్నీ మనకు చెప్తూనే ఉన్నాయి. తర్వాత ఒక ప్రపంచీకరణ తర్వాత భారతదేశాలు లేకపోతే వివిధ దేశాలు స్వతంత్రాన్ని సాధించుకొని స్వతంత్ర సంగ్రామంలో స్వతంత్ర బతుకులు బతుకుతున్నా కూడా ఏ దేశంలో కూడా రాజకీయ నాయకులు స్వతంత్రంగా బతుకుతున్నారు, కానీ ప్రజలకు ఆ స్వతంత్ర ఫలాలు ఎక్కడ అందట్లేదు. మరి ముఖ్యంగా భారతదేశంలో ఉన్న మనకు అత్యంత నిరుపేద కుటుంబంలో పుట్టిన మాలాంటి యువకులకు కనిపించని వివక్షత, కనిపించని అణిచివేత జరుగుతున్నది. నాలాగే ఎంతోమంది యువకులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతో గొప్పగా ప్రభుత్వం మాకు చదువులు ఇచ్చినా కూడా మాకు స్కిల్స్ లేక, ఉద్యోగ అవకాశాలు లేక బాధపడుతున్నాం. ఉద్యోగ అవకాశాలు లేక 20 ఏళ్ళు కష్టపడి 20,000 జీతంకి మేము ప్రైవేట్ కంపెనీలో జీతగాళ్ళ లేక పనిచేస్తున్నాం, కానీ మాకు అంటే ఒక భరోసా లేదు. మేము బతుకుతున్న బతుకుకి సుఖం శాంతులు లేని పరిస్థితుల్లో అసలు ప్రజాస్వామ్యం, భారతదేశ ప్రజాస్వామ్యం అంటేనే ప్రపంచ దేశాలతో పోలిస్తే అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశాన్ని మనం అందరం కొలుస్తున్నాం. అయితే ఇంత ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు ఆ ప్రజాస్వామ్య హక్కులు, అవకాశాలే లభించని ఈ సమయంలో ఈ ప్రజాస్వామ్య హక్కులు ప్రతి ఒక్క పౌరుడికి తెరవాలి అన్న ఒక ఉద్దేశంతో నవభారత నిర్మాణ సమితి పునర్నిర్మాణం జరగాలి మళ్ళీ భారతదేశం అని చెప్పి తిరుగుతున్న సందర్భంలో నాలాంటి ఆలోచన విధానంతో కలిసిన వ్యక్తులు కోలా జనార్దన్ గారు మరియు చెన్నరాములు గారు. వారు పెద్దలు, వారి యొక్క సుదీర్ఘ అనుభవంతో వారు నన్ను ఆహ్వానించి సోషల్ డెమోక్రటిక్ జేఏసీలో నువ్వు భాగస్వామ్యం అవ్వాలి, నువ్వు నేను కలిసి ప్రయాణం చేసి భవిష్యత్తులో ఒక మంచి సమాజ నిర్మాణం కోసం పాటుపడదామని చెప్పి నాకు అవకాశం ఇచ్చారు. ఈరోజు స్టేట్ వైస్ చైర్మన్గా నాకు అవకాశం ఇచ్చిన వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేస్తూ భవిష్యత్తులో ప్రతి ఒక్క యువకుడిని ఈ సోషల్ డెమోక్రటిక్ జేఏసీలో భాగస్వామ్యం చేస్తూ ప్రతి ఒక్కరికి సోషల్ డెమోక్రటిక్ జస్టిస్ కూడా అందేలాగా నా వంతు కృషి కూడా చేస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.